నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. రైతు చట్టాలకు సుప్రీం బ్రేకులు వేసింది. కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ కి చేరింది. బడులు తెరిచేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ లో మొదలైన ఫ్రీ వాటర్ స్కీమ్, జనగామలో నిరసనకు బీజేపీ రెడీ. పండక్కి ఊరు వెళ్తున్న సిటీ జనం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. పూణే సీరం నుంచి 13 రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్. హైదరాబాద్ కు చేరిన 3.5 లక్షల డోసులు. ఎల్లుండిలోగా అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ పంపిణీ. మరికొద్ది గంటల్లో కోఠీకి భారత్ బయోటెక్ వ్యాక్సిన్. రాష్ట్రంలో చనిపోయిన కోళ్లల్లో బర్డ్ ఫ్లూ లేదన్న తలసాని, మనుషులకేం కాదని సైంటిస్టులు తేల్చారన్న సర్కార్. విద్యా సంస్థల ప్రారంభంపై గైడ్ లైన్స్ రూపొందించాలన్న సబిత. హాస్టళ్లు, స్కూళ్లకు రేషన్ సరుకులు పంపించాలన్న గంగుల. లాఠీచార్జ్ ఖండిస్తూ రేపు చలో జనగామకు సంజయ్ పిలుపు. యూనివర్సిటీల్లో సమస్యలపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు. రేపు అఖిలప్రియ 3వ రోజు కస్టడీ కీలకమంటున్న పోలీసులు. మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ ఎన్నికల సెక్రటరీని సరెండర్ చేసిన నిమ్మగడ్డ. డివిజన్ బెంచ్లో అప్పీల్పై విచారణ 18కి వాయిదా. వ్యవసాయ చట్టాలపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు. చర్చలకు 4 సభ్యులతో కమిటీ ఏర్పాటు. మద్దతిచ్చిన వాళ్లతో వేసిన కమిటీని ఒప్పుకునేది లేదన్న రైతులు. పరిష్కారం రాకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయన్న కేంద్రం. ఇల్లు, కుటుంబం పేర్లతో గెలిచే కాలం పోయిందన్న మోడీ. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని పిలుపు. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. దాదాపు 10 నెలలుగా పడుతున్న కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్ పొందే సమయం వచ్చేసింది. కరోనా నుంచి కాపాడే వ్యాక్సిన్ హైదరాబాద్కు వచ్చేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ లో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించింది. సీరం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. 3,64,000 కోవిషీల్డ్ డోసులు హైదరాబాద్ కు ప్రత్యేక పద్ధతిలో తీసుకొచ్చారు అధికారులు. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వ్యాక్సిన్ ను కోఠి డ్రగ్ స్టోరేజ్ సెంటర్ కు తరలించారు. ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సినేషన్ పై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా టీకా ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తామన్నారు ఈటల. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని చెప్పారు. కరోనా రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇక శనివారం నుంచి 139 కేంద్రాల్లో, సోమవారం నుంచి 1200కు పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 4 నుంచి 8 వారాల్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం నుంచి 133 కేంద్రాల్లో, తర్వాత మండే నుంచి 1200 పైగా కేంద్రాల్లో స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా 100 డోనర్స్ ప్రతి బెనిఫిషరీస్ కాకుండా ఇనిషియల్ గా ఒక 30 నుంచి 50 మంది బెనిఫిషరీస్ తో స్టార్ట్ చేసి స్లోగా దీన్ని ఇంక్రీజ్ చేసి వచ్చే 4 నుంచి 8 వారాల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రానికి 31 బాక్సుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. ఒక్కో బాక్సులో సుమారు 12,000 వరకు వయల్స్ ఉన్నాయి. ఒక్కో వయల్లో 5 ml వ్యాక్సిన్ లిక్విడ్ ఉంది. ఒక్కో వ్యక్తికి 0.5 ml డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వయల్ ఒక్కసారి ఓపెన్ చేస్తే 3-4 గంటల్లోనే వాడాలి. వ్యాక్సిన్ తయారైన 6 నెలలలోపు యూజ్ చేయాలి. ఒకరికి ఒక కంపెనీ వ్యాక్సిన్ ఇస్తే రెండోసారి కూడా అదే ఇవ్వాలి. రేపటి వరకు కోటికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రానుంది. 28 రోజులు దాటితే 3-4 రోజుల్లోనే 2వ డోస్ తీసేసుకోవాలి. 2వ డోస్ తీసుకోకపోతే వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పనిచేయదు. ఈ నెల 16న రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా గాంధీ, నార్సింగి హాస్పిటల్స్ లో సిబ్బందితో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. వ్యాక్సిన్ వచ్చింది కదా అని మాస్కులు తీసేయడానికి లేదన్నారు వైద్య శాఖ అధికారులు. ఈ నెల 16 నుంచి కరోనా టీకాలు వేయనుండటంతో దేశమంతటా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ పూణే నుంచి 13 రాష్ట్రాలకు 9 విమానాల ద్వారా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక్కరోజే 56,50,000 డోసుల్ని పంపించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి దేశమంతటా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. ఉదయం ఢిల్లీకి ఫస్ట్ కన్సైన్మెంట్ బయలుదేరింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో పాటు ఉద్యోగులు, సిబ్బంది చప్పట్ల మధ్య ఫస్ట్ వ్యాక్సిన్ కన్సైన్మెంట్ బయటకు వచ్చింది. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే 56,50,000 డోసులను పంపించారు. వ్యాక్సిన్ డెలివరీ కోసం పూణే నుంచి 9 విమానాలు నడిపాయి స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలు. ఢిల్లీ, చెన్నై, కోల్కతా, గౌహతి, షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పాట్నా, బెంగళూరు, లక్నో, చండీగఢ్లకు వ్యాక్సిన్ వెళ్లింది. రేపటి నుంచి కోవాక్సిన్ వ్యాక్సిన్ పంపిణీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. దేశంలో ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 1,10,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్స్, భారత్ బయోటెక్ నుంచి 55,00,000 కోవాక్సిన్ వ్యాక్సిన్స్ కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోస్కు ₹200, కోవాక్సిన్ ఒక్కో డోస్కు ₹295 చెల్లిస్తున్నామన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. కోవాక్సిన్ నుంచి సేకరించనున్న 55,00,000 డోసులలో 38,50,000 డోసులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. మిగతా 16,50,000 డోసులను కోవాక్సిన్ సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తోందని చెప్పారు. 2 డోసులు తీసుకున్న తర్వాత 14 రోజుల్లో శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయన్నారు. भारत सरकार ने 110 लाख डोजेज कोविशील्ड वैक्सीन की SII यानी सीरम इंस्टीट्यूट ऑफ इंडिया से एट द कॉस्ट ऑफ ₹200 पर डोज प्रोक्योरमेंट करने का एग्रीमेंट किया है. इसी प्रकार भारत सरकार ने कोवैक्सीन वैक्सीन की 55 लाख डोजेज भारत बायोटेक से प्रोक्योर करने का निर्णय लिया है. కరోనా వ్యాక్సిన్ మొదటి 10 కోట్ల డోసులకు మాత్రమే స్పెషల్ రేట్ గా ₹200 ఇస్తున్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. గవర్నమెంట్ రిక్వెస్ట్ తో పేదలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చామన్నారు. ప్రైవేట్ లో ఒక్కో డోస్ ₹1,000 అమ్మనున్నట్టు పూనావాలా చెప్పారు. So it was a big relief to everyone here at Serum Institute and all the government officials and departments that we've worked tirelessly for the last few months, doing the clinical trials, development, stockpiling of the production. So it was a great day and we celebrated the trucks going out early this morning. దేశంలో సోమవారం నాడు 12,854 కరోనా కేసులు నమోదయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ఫస్ట్ టైం. దేశంలో 2,16,558 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, కేరళలో మాత్రమే 50,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. ఇక బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, HS ప్రణయ్ కరోనా బారిన పడ్డారు. దాంతో థాయిలాండ్ ఓపెన్ టోర్నీ నుంచి వారు తప్పుకున్నారు. మరో ప్లేయర్ కశ్యప్ క్వారంటైన్లో ఉన్నాడు. రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 25లోగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని చెప్పారు గంగుల కమలాకర్. అగ్రి చట్టాలు రైతులకు మేలు చేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ ఫ్రీ వాటర్ స్కీమ్ ని ప్రారంభించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో తాగునీటి కష్టాలు లేకుండా చేశామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రెహ్మత్ నగర్ లో ఉచిత తాగునీటి పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి 0 నీటి బిల్లులను పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ప్రతి ఇంటికి నీళ్లు ఫ్రీగా ఇస్తామన్నారు. సిటీలో మొత్తం 9 లక్షలకు పైగా ఇళ్లకు ఉచితంగా నీళ్లిస్తున్నామన్నారు. ఈ రోజు ఉచితంగా 9 లక్షల మందికి 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఈ ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తా ఉన్నాను, డిసెంబర్ నెల నుండి మీరు మీ బస్తీల్లో నల్లా బిల్లు కట్టే అవసరం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలన్న సర్కార్ నిర్ణయంతో విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి సబితా. 9th, 10th, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల క్లాసులను ఎలా నిర్వహించాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 19న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో సమావేశమవుతామన్నారు మంత్రి సబితా.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ నెల 25లోగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. సన్న బియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్ సరుకులను రెడీ చేయడమే కాకుండా శానిటేషన్ పూర్తి చేయాలన్నారు. 26 తర్వాత హాస్టళ్లలో వసతులపై మంత్రులు, శాసనసభ్యులు తనిఖీలు చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి స్కూలు ప్రారంభమవుతుండటంతో బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాల శాఖ అధికారులతో రివ్యూ చేశారు గంగుల. అగ్రి చట్టాలు రైతులకు మేలు చేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర అంశమే లేదన్నారు. అగ్రి చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీల చర్చల్లో రాష్ట్రాలను భాగస్వాములను చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలిసి రైతు వేదికను ప్రారంభించారు. ఎదురుపై కాళ్ళు మొక్కుదాం, ఏం అభ్యంతరం లేదు. మనకు రైతాంగానికి మేలు జరగాలి, అంతకు మించి మనం ఏం కోరుకుంటాం. జరగాల్సింది అదే అని మన అభిలాష. ఆ పద్ధతిలో జరగదేమో అనేటువంటి భయం ఉంది, ఆందోళన ఉంది. దేశంలో ఆందోళన చేస్తున్నారు రైతులు, ఇది జరగదు అని. దీని సాక్షిగా మీరు పునఃసమీక్ష చేసుకోండి, పిలిచి మాట్లాడే పరిష్కారం ఏంటంటే భీష్మించుకొని కూర్చుంటే సర్కారు. ఇబ్రహీంపట్నం టూర్లో ఉప్పరిగూడలో మంత్రులు, ముఖ్య నేతలను ర్యాలీగా తీసుకెళ్లేందుకు ఎడ్ల బండి ఏర్పాటు చేశారు స్థానిక నేతలు. అయితే మంత్రులు బండి ఎక్కిన తర్వాత ఎడ్లు ముందుకు కదలకపోవడంతో నేతలంతా కిందకు దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. రేపు చలో జనగామకు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్ల చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సీఎస్, డీజీపీలకే సీఎం కేసీఆర్తో మాట్లాడే అవకాశం లేదన్నారు సంజయ్. జనగామలో బీజేపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేట్ చీఫ్ బండి సంజయ్. జనగామ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ పవన్ శర్మపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 24 గంటల్లోగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపు జనగామకు వెళ్లి గాయపడిన పవన్ శర్మను పరామర్శించనున్నారు బండి సంజయ్. రాష్ట్రంలో గడియల పాలన అంతం చేస్తామన్నారు. నలుగురు కార్యకర్తలను ఇలా గుడ్లను బారిన లోకల్ పోలీసు అధికారులు ఇలా మొత్తం వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి మంచి పన్నడాడు, ఆయన వీడియో చూస్తుడు కాదు. ఇవాళ జనగాంలో జరిగిన రాక్షస సంఘటనకి స్పందిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా లేదా? నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాగు చేస్తే గప్పుడు తెలుస్తుంది నీకు బిడ్డ, నీకు ముఖ్యమంత్రికి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి చెప్పి బీజేపీ ఫ్లెక్సీలు తీసివేయించారు. వీటి పక్కనే ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రం తొలగించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు బీజేపీ నేతలు. సిఐ మల్లేష్ బీజేపీ కార్యకర్తలను బండబూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టారు. జనగామ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక కేసీఆర్ పాలనలో విద్యారంగం ఆగమైందన్నారు బీజేపీ నేతలు. ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిచ్చి ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గవర్నర్ తమిళిసైని కలిసి వర్సిటీల్లో ఉద్యోగ ఖాళీలు, సమస్యలను వివరించామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని కేసీఆర్ పతనం చేస్తున్నారన్నారు. మరి అర్హత కలిగినటువంటి ప్రొఫెసర్లు లేని కొరతగా పరిశోధన కూడా ఇవాళ కొనసాగలేకపోతా ఉన్నది. బలహీన వర్గాల విద్యార్థులను, అగ్రవర్ణాల పేదలను కూడా ఈ ప్రభుత్వం ఉన్నత విద్యకు నోచుకోకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలను తప్పకుండా బీజేపీ వాళ్ళ తప్పుపడుతున్నది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకపోతే తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా గుడిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వివేక్ వెంకటస్వామి. పటాన్చెరులో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, ఆయన అనుచరులు దోచుకున్న డబ్బుని రాష్ట్ర ఖజానాకు ఇచ్చేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వము అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ స్టాచ్యూ హ్యాంగ్మెంట్ దగ్గర పెడతానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వం ఇదే కోరున్నాను, మీరు చేస్తే మీరు చేయండి, చేయకపోతే మా సంస్థ ద్వారా నేను కూడా నిధులు రేజ్ చేసి ఆ 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ సంవత్సరంలో
పెట్టే ప్రయత్నం. ఓకే. కంది భీమన్న అడవుల్లో పులిని పట్టుకోవడానికి ఆవును ఎరగా వేయటం చట్టరీత్యా నేరమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. టెక్నాలజీ పెరిగినా గోవును కట్టేయటం సిగ్గుచేటన్నారు. అటవీ శాఖ అధికారులపై సీఎం చర్యలు తీసుకోవాలన్నారు రాజాసింగ్. టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీని ఉపయోగం చేయకుండా ఒక ఆవుని కట్టి ఆ పులి దాడి చేయడానికి వస్తే మేము పట్టుకుంటాం అంటే ఇది కరెక్టేనా నేను అడుగుతున్నా. పాత పద్ధతిలోనే సాదా బైనామా చేస్తామని చెప్పడం వెనుక ఏదో కుట్ర ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎంఓలో భూ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. సాదా బైనామా కింద ఫోర్జరీలు చేసి టీఆర్ఎస్ యొక్క ముఖ్యమంత్రి బంధువులకు అప్పచెప్తా ఉన్నారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ టీఎస్పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు బీజేవైఎం కార్యకర్తలు. నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. వ్యవసాయ చట్టాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. చర్చలకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే చట్టాలకు మద్దతుగా మాట్లాడిన వారిని కమిటీలో సభ్యులుగా చేర్చారని, కమిటీని అంగీకరించబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. 3 వ్యవసాయ చట్టాల అమలుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సరిహద్దుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్ని తరలించాలని దాఖలైన పిటిషన్లు, 3 వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు విచారించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ ఏసీఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంల బెంచ్ పిటిషన్లపై విచారణ జరిపింది. తర్వాతి ఆర్డర్స్ ఇచ్చే వరకు చట్టాల అమలును నిలుపుదల చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇచ్చింది. రైతులతో చర్చించేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కమిటీ ముందు రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని సుప్రీం తెలిపింది. ఈ కమిటీ ఫస్ట్ మీటింగ్ 10 రోజుల్లో జరగాలని, 2 నెలల్లోనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. కమిటీలో అశోక్ గులాటీ, ప్రమోద్ జోషి, అనిల్ ఘన్వత్, భూపీందర్ సింగ్ మన్లు సభ్యులుగా ఉండనున్నారు. అయితే ఈ నలుగురు వ్యవసాయ చట్టాలని సమర్థించిన వారు కావటం విశేషం. ఈ కమిటీకి హెడ్ గా ఉండేందుకు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నిరాకరించినట్లు తెలుస్తోంది. చట్టాలపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఇలాంటివి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్ అన్నారు. చట్టాలతో పాటు దేశ ప్రజల జీవితాలు, ఆందోళనల కారణంగా ప్రజల ప్రాపర్టీపై పడిన ప్రభావం గురించి కూడా తాము ఆందోళన చెందుతున్నామన్నారు. మంచి విధానంలో సమస్య పరిష్కారం కావాలని తాము ప్రయత్నిస్తున్నట్లు బాబ్డే చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులతో ఎవరెవరో మాట్లాడుతున్నారని, అయితే ప్రధానమంత్రి మాత్రం మాట్లాడడం లేదన్నారు లాయర్ ఎంఎల్ శర్మ. అయితే రైతులతో చర్చించాలంటూ ప్రధానమంత్రిని ఆదేశించలేమని సుప్రీం స్పష్టం చేసింది. నిరవధికంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని బెంచ్ అభిప్రాయపడింది. రైతుల ఆందోళనకు నిషేధించబడిన సంస్థలు సహకరిస్తున్నాయనే అప్లికేషన్ తమ ముందు ఉందని జస్టిస్ బాబ్డే చెప్పారు. అయితే దీన్ని అంగీకరిస్తారా, ఖండిస్తారా అని అటార్నీ జనరల్ ప్రశ్నించారు బాబ్డే. నిషేధించబడిన సంస్థలు రైతులకు మద్దతు ఇస్తూ ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ రేపటికల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. पूरा समय लगेगा, कमेटी टाइम लगेगा, लेकिन कानूनों पर रोक लगाना भारत के किसानों की सबसे बड़ी जीत है और ये सरकार की हार है। माननीय सर्वोच्च न्यायालय ने कहीं न कहीं माना कानून गलत थे, किसान विरोधी थे, आर्बिट्रेटरी थे, अनकॉन्स्टिट्यूशनल थे, इसलिए इन कानूनों पर रोक लगा दी गई है. తాము ఏ కమిటీ ముందు హాజరు కాబోమన్నారు రైతు సంఘాల నేతలు. కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వ పక్షమేనని రైతులు ఆరోపించారు. తమపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా కమిటీ ఏర్పాటు చేయించిందంటున్నారు. తాము ఏ విధంగానూ కమిటీని అంగీకరించబోమన్నారు. 18న మహిళా దినోత్సవం, 20న గురు గోవింద్ సింగ్ జయంతి రోజున చట్టాలకు సంబంధించిన పేపర్లను తగలబెడతామన్నారు. विश्वास था अपने चीज के ऊपर कि सुप्रीम कोर्ट के जरिए गवर्नमेंट अपने कंधे से बोझ को हटाकर सुप्रीम कोर्ट के जरिए कमेटी बनाने जा रही है, जिसका हमने आपत्ति की, विरोध किया. ये कमेटी ये सब कुछ इशू को ध्यान डाइवर्ट करने के लिए है ताकि सरकार से प्रेशर कम हो जाए. तो हमने तय किया है कि हमारा ये आंदोलन चलता रहेगा. చట్టాలను సమర్థించిన సభ్యులు ఉన్న కమిటీ రైతులకు న్యాయమేలా చేయగలదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా. దేశ ఆహార భద్రతపై ఈ 3 చట్టాలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. किसानों से 3 काले कानून को खत्म करने वाली कमेटी के सदस्यों ने पहले ही ये कह दिया कि ये तीनों काले कानून सही हैं और किसान गलत हैं, किसान भटके हुए. तो ऐसी कमेटी किसानों के साथ न्याय कैसे करेगी, ये प्रश्न एक नागरिक के तौर पर हमारे जहन में अवश्य उठता है.
చట్టాలు యథాతథంగా ఉండాలనేదే ప్రభుత్వ విధానమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి. అయినప్పటికీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పాటిస్తామన్నారు. రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ర్యాలీ జరిగితే ప్రపంచంలో భారత్పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందన్నారు. సమస్యకు శాంతిపూర్వక పరిష్కారం రాకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయన్నారు. सुप्रीम का जो निर्णय है वह सर्वमान्य है और निश्चित रूप से हम इस निर्णय का स्वागत करते हैं. अगर हम इस तरह से अगर कोई ट्रैक्टर रैली या कोई विरोध प्रदर्शन करते हैं तो इसका पूरे देश ही नहीं पूरे विश्व के अंदर इसका नेगेटिव मैसेज जाता है. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 49వ రోజు కొనసాగింది. అలు పెరగకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు అన్నదాతలు. చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఢిల్లీ ట్రాక్టర్లలో బయలుదేరారు నేతలు. వీరంతా ఈ నెల 26న జరగనున్న ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొననున్నారు. వారసత్వ రాజకీయాల్ని కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వారసత్వ రాజకీయాలు దేశానికి సవాలని మోడీ చెప్పారు. ఇంటి పేరుతో ఎన్నికల్లో పోరాడే రోజులు పోయాయన్నారు. అయితే వారసత్వ రాజకీయాలు మాత్రం పూర్తిగా పోలేదని చెప్పారు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలని మోడీ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మోడీ. लोकतंत्र का एक सबसे बड़ा दुश्मन पनप रहा है और वो है राजनीतिक वंशवाद. राजनीतिक वंशवाद देश के सामने ऐसी ही चुनौती है जिसे जड़ से उखाड़ना है. ये बात सही है कि अब केवल सरनेम के सहारे चुनाव जीतने वालों के दिन लदने लगे हैं, लेकिन राजनीति में वंशवाद का ये रोग अभी पूरी तरह समाप्त नहीं हुआ है. अभी भी ऐसे लोग हैं जिनका विचार, जिनका आचार, जिनका लक्ष्य सब कुछ अपने परिवार की राजनीति और राजनीति में अपने परिवार को बचाना. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.